మన ఏజ్ ఉంటుంది కదా, ఈ వయసుకి అలాగే ప్రమాదాలకి మధ్య సంబంధం ఉంటుంది. వయసు పెరిగే కొద్దీ అండి ప్రమాదాల బారిన పడేటటువంటి రిస్క్ ఎక్కువ, ప్రాణాలు కోల్పోయేటటువంటి అవకాశం బాగా పెరుగుతూ ఉంటుంది. ఇదొక అబ్జర్వేషన్. ముఖ్యంగా ఏజ్ని మనం తీసుకుంటే టీనేజ్లో అలాగే మెయిన్గా యంగ్ ఏజ్లో ఈ ప్రమాదాలు చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. మీరు గమనించే ఉంటారు, ఫోన్ మాట్లాడుకుంటూ బస్ కింద పడిన ఇన్సిడెన్సెస్ మనం చూస్తున్నాం పిల్లలు. ఇక మెయిన్గా చెప్పాల్సి వస్తే 15 to 24 ఇయర్స్ మధ్య వయసు వాళ్ళకి ఇలాంటి ప్రమాదాలు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. ఈ గరిష్ట స్థాయి దాటిన తర్వాత ప్రమాదాల బారిన పడేటువంటి అవకాశం కొంతవరకు తగ్గుతుంది. అయితే మళ్ళీ 75 ఇయర్స్ అంటే ఆ ఏజ్ దాటిన తర్వాత యువకులతో పోలిస్తే ప్రమాదాలు మళ్ళీ 3 రెట్లు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకు అంటే ప్రెస్ బైక్యూసిస్ అంటే సరిగ్గా వినికిడి లేకపోవటం, చూపు మందగించడం, ఇలాంటి అనేక కారణాల వల్ల మళ్ళీ ఆ లేట్ ఏజ్లో మళ్ళీ ఈ ప్రమాదాలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి. కాబట్టి యంగ్స్టర్స్ జాగ్రత్తగా ఉండాలి, అలాగే పెద్ద వయసు వాళ్ళు కూడా ప్రమాదాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అప్పుడు ఈ అవాంఛితమైనటువంటి అన్ఎక్స్పెక్టెడ్ డెత్స్ జరగకుండా ఉంటాయి.